నిరూపమ బలభూతి నిరూపమ బలభూతి నిరూపమ బలభూతి నీవే ప్రభావ జనక కుమారాత్మలను నేకదేవా జనక కుమారాత్మలను నేకదేవా ఘన మహిమ చేలోను ధనరానిచముగా ఘన మహిమ చేలోను ఘన మహిమ చేలోను ఘన మహిమ చేలోను ఘనరానిచముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వాని పగలారా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. 24వ కీర్తన మొదటి నుండి ఆఖరి వచ్చిన వరకు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఓకే 24వ కీర్తన చదువుకుందాం. 24వ సంకీర్తన చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందెను, తన రక్షకుడైన దేవుని వలన తత్వము నొందెను. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలను పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మేము లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలసూర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలను పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మేము లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవే, ఆయనే ఈ మహిమగల రాజు. తండ్రి కుమార శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. మోషే గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మనం ముందుకు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా ప్రియులు నాయన వణుకూరు ధాన్యులు గారిని, రూతమ్మ గారిని ప్రేమించి నాయన వారికి ఇచ్చిన సంతానముల విషయమై ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. అయా వారి ఫ్యామిలీ అంతా కూడా నాయన మీరు దీవించి ఆస్వాదించి నాయన అయా డాక్టర్స్గా మీరు నాయన ప్రభా అనేక మందికి వైద్య సేవలు అందించడానికి ప్రభా మీరు పిలుచుకున్న పిలుపుని బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. మరి మానుకొండ పరిసర ప్రాంతాల్లోనే ప్రభా మరి జేడి డెంటల్ క్లినిక్ నాయన మీరు అద్భుతకరంగా దీన్ని నాయన ప్రభా ఓపెన్ చేసి రన్నింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే నాయన ఎస్వి నాయన ప్రభా ఈ యొక్క జనరల్ మెడిసిన్ నాయన ప్రభా ఈ యొక్క హాస్పిటల్ నాయన అగో దేవ ఈ విధంగా ఈ రోజు నాయన ప్రభా అనేక మందితో నాయన అగో ఓపెన్ చేస్తుండగా దేవశాఖలతో నాయన ప్రభా మాకన్నా ముందు నాయన ఈ యొక్క స్థలమును మీరు పరిశుద్ధపరచినందు నీకే స్తోత్రాలు ప్రభా. వారి యొక్క బృందమంతుడిని కూడా నాయన ఎగో మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యెహోవా యందు భయభక్తులు గల వారు నేను ఆశీర్వదిస్తాను మీ సెలవిచ్చారు ప్రభా. దాచించిన మేలు ఎంతో గొప్పదని మీ సెలవిచ్చారు ప్రభా. అయా వారి ప్రార్థన ద్వారా నాయన ఎదుగో దేవ వారి యందు భయభక్తులు నడిచడం ద్వారా నాయన ప్రభా ఇంత గొప్ప నాయన ఈ యొక్క పల్లెటూరులో ప్రభా హాస్పిటల్ బృందాన్ని ప్రభా ఈ యొక్క ఎస్వి నాయన హాస్పిటల్ నాయన ఓపెన్ చేయడానికి నీ పరిశుద్ధాత్మ సన్నిధిని నీ అగ్ని చేత కంచి వేసిన ఆయన నీ పరిశుద్ధాత్మగా మీరు నడిపిస్తున్నాను నీకే స్తోత్రాలు ప్రభా. ఈ హాస్పిటల్ అనేక మంది నాయన
రావటానికి ఆయన ఈరోజు ఓపెన్ చేస్తుండగా ఇది అభివృద్ధి చెందడానికి మీరే దీన్ని ఆశీర్వదింప చేయను గాకని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. దీవింప చేయను గాకని ప్రార్థన చేస్తా ఉన్నాం. అనేక మంది పేదవారికి నాయన చుట్టు పరిసర అయా యొక్క ఉంగుటూరు మండలం నాయన ఇదిగో దేవి చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రభా మరి యొక్క బృందమంతుడిని కూడా అయా సేవలు అందించడానికి హాస్పిటల్ మీరు దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అనేక మంది వచ్చునుగా కని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. అయ్యా మీకు అసాధ్యమని ఏది లేదు ప్రభా, సమస్తము సాధ్యము నాయన. అయ్యా ఇదిగో దేవా నా కను దృష్టి నాయన ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుందని మీరు సెలవిచ్చారు ప్రభా. అయ్యా నీ కను దృష్టి నాయన ఈ హాస్పిటల్ అంతా కూడా మీరు అయ్యా మీరు వచ్చుండి ప్రభా. దినదినము నాయన అభివృద్ధి పరచునుగాక, దీవించునుగాక. అయ్యా ఈ బృందమంతా కూడా నాయన చక్కగా నాయన ఎదుగో పని చేయనుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. అయ్యా వచ్చిన రక్త సంబంధులు తోబుట్టులు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీన్ని ఎంత అయితే నాయన ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారో ప్రభా. అయ్యా వీధి వీధికి నాయన నలుమూలు కూడా నాయన విస్తరింప చేయనుగా కానీ ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. కృప కలిగిన దేవాన్ని కృపాక్షేముల బృందానికి మీరు అనుగ్రహింపచేయమని అయ్యా వారి తల్లిదండ్రులను బట్టి నాయన తోబుట్టులను బట్టి డాక్టర్ బంధువులను బట్టి నాయన ఎదుగు వచ్చిన బంధువులు మిత్రు రక్త సంబంధులను బట్టి అధికారులను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. ఈ నామములో ఓపెన్ చేస్తుండగా మీరే తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా దీవెనికరంగా యేసు నామములో దేవుడే నడిపింప చేయును గాక. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఈ సమయమందు ఈ యొక్క ఎస్సీవి హెల్త్ కేర్ సెంటర్ని ప్రారంభించేసుకుందాం. ముఖ్య అతిథులు మన మధ్యలో ఉన్నారు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా సుబ్బారావు గారు మన మధ్యలో ఉన్నారు. వారికి ఆహ్వానం తెలియపరుస్తున్నాను. మరి యొక్క ఉన్నతమైన కార్యక్రమాన్ని మరి ప్రారంభించడానికి అతిథులుగా మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. మరి చప్పట్లు కొడుతుండగా మన మధ్యలోకి ఆహ్వానిద్దాం, ముందుకి వచ్చి ప్రారంభం చేసుకుందాం. చెప్పులు తీసేనా